నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, అదేవిధంగా మా అందరికీ కూడా ఆత్మీయుడు, ముఖ్యంగా విష్ణన్నకి ఎంతో కాలంగా ఆత్మీయంగా ఉంటూ అటు కాంగ్రెస్ పార్టీలోను ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను అనేక సేవలు అందించి పార్టీ అభివృద్ధి కోసం ఎప్పుడు పాటుపడే వ్యక్తి, సహృదయుడు మరియు స్నేహశీలి. అటువంటి పాలవల్లి పద్మనాభరెడ్డి గారు మరణ వార్త విని మేమంతా కూడా దిగ్భ్రాంతి చెందటం జరిగింది. ఒక మంచి మిత్రుడిని కోల్పోయినందుకు మా అందరికీ కూడా తన బాధగా ఉంది. ఎప్పుడు కూడా చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఆప్యాయంగా ఉండే వ్యక్తి, చాలా నెమ్మదస్తుడు. ఎప్పుడు కూడా అతని ముఖంలో నవ్వు తప్ప ఎప్పుడు కూడా కోపం అనేది మేమైతే చూసి ఎరగలేదు. అటువంటి కలుపుగోలు మనిషి ప్రమాదవశాత్తు మన గౌరవం దాటిన తర్వాత ఆ ముంగమూరు జంక్షన్లో ప్రమాదవశాత్తు మరణించడం నిజంగా చాలా బాధాకర విషయం. అతని లేని లోటు పార్టీకి కావచ్చు, వారి కుటుంబ సభ్యులకి కేవలం లోటు. అతని ఆత్మకి శాంతి చేకూరాలని, ఆ కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇవ్వాలని నేను ఆ భగవంతుని వేడుకుంటాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. ఈరోజు గోవర్ధన్ కూడా హైదరాబాద్లో ఉండటం వలన రాలేకపోయాడు. తొందరగా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈరోజు అందరం కూడా ఇష్టన్న మేమంతా కూడా ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా అండగా ఉంటాం. నేను ఒకసారి తెలియజేస్తే కుటుంబం ధైర్యంగా ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలని నేను మనసారా కోరుతున్నాను. థ్యాంక్ యూ.